ఎత్తుకొని వస్తాను నిరాజైన భార్య వేడికైతే ఇద్దరికి వరకు చూస్తుండే వరుగులు కలవలేదు నా భార్య వరుగులు కలవలేదే నా భార్య మన వరుగులు కలవలేదట మనకు పంచాల మీద లెక్కమైంది మామ లెక్కలు కూడా మంచి ముహూర్తాలు మంచి గడిగల పెళ్లి జరగలేదనే లోపలనే నా భార్య అయిపోతున్నమ్మా నా భార్య ముగ్గురు లోపలనే నా భార్య ముచ్చట బతుకులాయే నా భార్య నలుగురు లోపలనే ఓ రేణుక నవ్వులాది బతుకులాయే ఓ రేణుక నవ్వులాది బతుకులాయే ఓ రేణుక పదరి పండుగ వెళ్ళలేదే బాబు కళ్ళ పైదాలు ఓడలేదు దేవి అయినా సరే బాబా మనకు 40 ఏళ్లకు నాకు వెళ్ళైనా సరే దేవి వెళ్ళిపోతా బాబా వెళ్ళిపోతా బాబా వెళ్ళిపోయి దేవి వెళ్ళిపోయి దేవి పూలరా కోపము ఎదురోరా తీర్థము నలిగ విధానము నాలుగక్షరాలు ఎత్తుకొని వస్తా రాదే బాబా రాజురమే రాజు అనగన్నా తల్లి తల్లి తెలవాదాయే తండ్రి పేరు తెలవాలి చెప్పిన గురువే నువ్వు తెలవాదమ్మా నాకన్నీ పెంచిన తల్లిదండ్రులు తెలవరు మీతో చెప్పిన గురువు నాకు తెలవదే ఏ రాజ్యమన్నవయి నేను చేతిలోన తీర్థం చెవులోన కోపం నాలుగు పిచ్చరాలు నేర్చుకొని వస్తే బాబా నాకు దీవించింది బాబు వెళ్ళిపోతానమ్మో చూడు రేణుక ఎల్లమ్మ వర్తమాన ఇంటుంది నాదా ఎవరు చెప్పిన బుద్ధి నాదా ఎక్కడికి వెళ్ళొద్దంగా బ్రాహ్మణయ్య వచ్చి 4 నదముతోటి ముదముతోటి 3 మంత్రాలు నేర్చుకోమన్నదా మనబడి లోపలికి వెళ్ళిపోతానంటాను నాదా మనకు లగ్గం ఒక్కటయ్యిందే నాదా నాగ వెళ్ళి నడవలేదు నాదో నీ మీది ప్రేమ నాకు తీరలేదు నా మీది ప్రేమ నీకు తీరలేదే నాదా నాదరాయే ప్రాణే నాదా నువ్వు వెళ్ళిపోతానంటే గుండెలు వరగబట్టే గుండెలు వరగబట్టే నీకన్నా ఎక్కువనే నాకు ఇవ్వాలయ్యా
ఇచ్చిపెట్టి అధ్వాన పడి లోపలికి నువ్వు వెళ్ళిపోతావానా నువ్వు శముల కోపానికి చేతుల తీర్థానికి వెళ్ళిపోతావా తల్లివని నమ్ముకున్నానే రాదా తండ్రివని నమ్ముకున్నా రాదా ఏడుగురిట్లా ఎన్నో కొన్ని ఏరిపోయి నేను దగ్గర ఆడిందే రాదా నాకెవరున్నది నీకు నాకెవరున్నదే నీ మీది ప్రేమ నాకు తీయలేదు నన్ను చేసుకొని నువ్వేమో సుఖపడ్డావు నారా నిన్ను చేసుకొని నేనేమి సుఖపడుతులే అయ్యా అందుకే అంటారమ్మా ఏ ఆడ తల్లైనయ్యే వంట కోరుకుంటది భర్తనే భాగ్యం మొగడే మోక్షము ఏ ఆడతల్లికైనా ప్రత్యక్ష దైవం అనుకుంటారే అమరా చీర కట్టుకొని తోసారి మార్గానవతే అట్ట మీది ప్రజలందరూ ఎన్ని మాటలు అంటారు అన్నారా పచ్చలుపు ఏడు తీళ్ళ ఏడుపులు ఉంటాయి ఏదన్నా ఏడుపునారా నీకు వచ్చిన నాడు ఏదన్నా వారం వచ్చి నాకెట్ట తెలవాలే అయ్యా నీకు వచ్చిన ప్రమాదం నాదా నాదా నాకెట్ట తెలవాలి నాదా నువ్వు మళ్ళీ ఏదన్నా ప్రమాదం వస్తే నీకేదన్నా కన్నా వస్తే మళ్ళీ ఎట్టలేస్తవే నాదా లక్కమక్కటైంది నా వెళ్ళి కాలేదు నాదా నేను చేసుకొని ఎందుకు పడకపోతే నా చేసుకొని నువ్వు సుఖపడకపోతుంది వద్దు వద్దు నాదా నీ కాదు వద్దు నాదా నీ బంధ బాధ నాదా బాబనోళ్ళ మాట పట్టుకోకు నాదా అడవి లోపల పోతుంటే కొండేరుపు కోయేరుపు ఎర్రేరుపు పచ్చేరుపు అని 7 రకాల ఏడుపులు ఉంటాయి నీకేదన్నా వాడవద్దు నాకెట్ట తెలుస్తుంది నేను నమ్మలేను అగో నీతోటి నేనత్తానంటుంది రేణుకా ఎల్లమ్మ పామ ఒళ్ళు కన్న మొదలు ఆకు వేసుకున్నవే పామ అతివారం 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 అంటున్నావు ఆడల నోటికి ఆ మాట రానే రావద్దు అందరికి ఉండేవి కానీ కొందరికి ఉంటే అట 4 మీద నల్ల పుట్టు వచ్చను వాళ్ళందరూ త్యాని తీరనే తీరుతుంది
పొద్దుగాలు లేచి మగడు పెళ్ళామా ఈ 10 రూపాయలు ఇక్కడ పైసలు వచ్చేది నీ అడకరాలు పోతుందంటే వాడు తీసిపోగానే చేతిలో పెడతాను అని ఇంటికాడ పెళ్ళాం గులుక్కుంటా గుల్లడు అయింది అనుకో మరి 25 చెప్పులు జోళ్ళు పడతాయి కానీ ఇంకొక పైసా రాదు. అందుకే అంటారు ప్రతి మగవారి మీద ఏమనక ఆడవిల్ల కృషి ఉంటుందట. నిజంగానే ఆడవిల్ల బతుకు లగ్గం కాకముందుకు ఒక తీరు, లగ్గమైన ఒక తీరు. లగ్గం కాకముందుకు ఆడవిల్ల పుట్టినింటి కాడ ఎన్ని రోజులున్నా తప్పుండదు. లగ్గమైనాక పట్టుమని 10 రోజులు పుట్టినింటి కాడ ఉండదు. పక్క పట్టిళ్ళ గుసగుసలు మొదలైతే మొగలు నిడిచిపెట్టి సోకలు పడుతుంది. ఎవరి కోసం రయ్యి ముసలాన్ని అట్లా వండు నోరు చెప్తున్నావు తప్ప చేశారు. పురుగులు వస్తాయి వీడికి వడకాల పురుగులు వస్తున్నాయంటే అందుకోసమనే లగ్గం కాక ముందుకు ఎన్ని రోజులు అయ్యేటప్పున్నది. లగ్గమైనాక పట్టుమని 10 రోజులు ఉంటే పక్క పొట్టిలో గుసగుసలు మొదలైతాయి. ఆడవిల్ల బతికెట్టుంటది. లగ్గం కాక ముందు కోతీరు, లగ్గమైన కోతీరు. లగ్గం కాక ముందుకు ఆడవిల్ల బతుకు 0 అంటే 0. మగోని బతుకు లగ్గం కాక ముందుకు గీత అంటే 1. మరి మగోని గీత ఎందుకన్నారు, ఆడవిల్లని 0 ఎందుకన్నారు? ఈ మగోడు బసపురం బస్ స్టాండ్ కాడ పొద్దుకు పొళ్ళు చల్లబడి పొద్దుగా గల్లెగిరేసుకొని పోతాడు. ఏమో కొట్టినట్టే చూడదు ఇంకా ఇటువంటి ఎన్ని చూడాలి అనుకుంటా పోతాడు, గల్లెగిరేసుకుంటా పోతాడు. అదే పెద్ద ఆడవిల్ల తెలిసి తెలియక ఒక తప్పు చేసినా నెల రోజులైనా ఆ బిడ్డించకేలేదు. నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారు అని వేసుకుంటా పోతుంది. ఒకవేళ 4 తలకాయ వేసుకునే పోతుంది. అందుకే ఆడవిల్లని 0 అన్నారు, మగోని గీత అన్నారట. మరి 0కు విలువ ఎప్పుడు పెరుగుతుంది? ఈ గీతకు విలువ ఎప్పుడు పెరుగుతుంది? పెళ్లి అనే 2 అక్షరాలతోటి ఈ గీత పక్క పొట్టి 0ను తీసుకొచ్చి పెడితే 10 అంటారు. చూడండి పెళ్లి అనేది ఎంత పెద్దదో. ఈ గీత పక్క పొట్టి 0ని పెడితే 10 అయింది. ఈ 10లకి వెళ్ళి గీత తీసేస్తే 0నే, ఈ 10లకి వెళ్ళి 0 తీసేస్తే గీతనే. అందుకోసమైన నా తల్లులాల బండికి 2 పయ్యలు ఎసొంటియో సంసారానికి 2 మొగలు గసొంటోళ్ళాట. బంగారం బాగుందని ఒక పయ్య తీసేసి కట్టెపాయలు తీసేసి ఇంకో బంగారం పై ఒక పయ్య తీసుకుంటే బండి నడవది. భార్య భర్తలు ఉంటేనే సంసారం అవుతుందట. ఈ 10 అంటే చిన్నది కాదు. 10 అంటే పదార్థాలు ఉన్నాయి. 1 అంటే ఏకో నారాయణుడు, 2 అంటే సూర్యచంద్రుడు, 3 అంటే త్రిమూర్తులు, 4 అంటే యుగాలు, 5 అంటే పంచభూతాలు, 6 అంటే శని చక్రవర్తులు, 7 అంటే సప్తమహర్షులు, 8 అంటే దిశులు, 9 అంటే నవగ్రహాలు, 10 అంటే దశావతారాలట. నా తల్లులాలో మొగోడెంత మొగోని లెక్కెంత. అలనాడు శ్రీకృష్ణ పరంధాముడు యుగాలకు అవతారం 10 అవతారం ఎత్తింది. కానీ ఆడవిల్ల ఒక్క రోజు చూపిస్తుంది 10 అవతారాలు. ఎట్లా? పొద్దుగల్ల లేచి చీపురు గట్టబట్టి వాకిలు దూకిన సాసిదార అవతారం, స్థానాలు వేసి నొట్టికి బొట్టు పెట్టుకుంటారా తయారైనప్పుడు లక్ష్మీదేవి అవతారం, వంటలు చేసి పిల్లలకు పెట్టి అత్తమామకు పెట్టి మగనికి పెట్టి తానింత తిన్నప్పుడేమో అన్నపూర్ణ అవతారం, ఇద్దరాలు మగలు బాయికాడిపోయినప్పుడు సోపత అవతారం, సంసారం లోపల కష్టాలు బాధలు వచ్చినప్పుడు గిట్ల కాదయ్య గిట్ల చేసుకున్నామని చెప్పినప్పుడు మంత్రితో